నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనంలోని శ్రమల ద్వారా వచ్చే ఆశీర్వాదము, శ్రమల ద్వారా వచ్చే మరి ఆ సిరులు ఎలా ఉంటాయో ఈ రాత్రికాల సమయంలో ఆ శ్రమ ఎందుకు పౌలు కోరుకున్నాడు అన్న విషయం మీద నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అదేంటండి, ఇశ్రాయేలులను శ్రమ పెట్టిన కొలది అంట వాళ్ళు ఏమయ్యారంట? ప్రబలేరంట, విస్తరించారంట. శ్రమ పెట్టిన కొలది ఎవరైనా ఏమవుతారు? శ్రమ పెడితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే ఆ బెంగతోనే కొంతమంది ఇంకా రోగాల బారిన పడతారు. కానీ ఈ ఇశ్రాయేలీలనంట శ్రమ పెట్టే కొలది ఏం చేశారంటే గొప్పగా విస్తరించి ప్రబలిరి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తు శకంలోని నీరో చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన రాజ్యమేలిన ఆ కాలంలో ఆయన ఏం చేసేవాడంటే క్రైస్తవులనంట బహుగా హింసించేవాడంట. క్రైస్తవులను బహుగా హింసించేవాడంట. అది ఎలాగా అంటే జంతువుల చర్మముతోనంట క్రైస్తవులను చుట్టి, చూడండి ఎంత భయంకరంగా క్రైస్తవులను హింసించాడు. ఏం చేశాడంటే జంతువుల చర్మం తీసుకొచ్చి మనుషుల చుట్టూ అంట ఆ చర్మముతోనంట చుట్టి వాటిపై నూనె పోసి, ఆ తోలు మీద నూనె పోస్తే కాలుతుంది కదా, ఆ తోలు మీద నూనె అంట పోసి నిప్పంటించి రాత్రి వేళలో అంట దీపాలుగా ప్రకాశించేలాగా ఆయన క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టాడంట. ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే, జంతువుల తోలును తీసుకొచ్చి మనిషికి చుట్టేసి దాంట్లోని ఆ తోలు మీద నీళ్లు పోసి నిప్పంటించి, చీకటి కదా, కరెంట్ లేదు కదా అప్పట్లో, అది కాలతో వెలుతురునివ్వడానికంట క్రైస్తవుల్ని అంతగా నీరో చక్రవర్తి ఇబ్బంది పెట్టాడంట క్రైస్తవుల్ని. మనం ఇక్కడ విషయము గమనించాల్సింది ఏముందంటే, శ్రమలు పెట్టిన కొలది నేను చెప్పిన మాట ఏంటంటే విస్తరించి ప్రబలిరి అన్న మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఎంత శ్రమలో క్రైస్తవులు ఉన్నారో ఆ తర్వాత అంట ఈ క్రైస్తవుల సంఖ్య రెట్టింపు చూసంట నీరో చక్రవర్తి కంట బుర్ర పాడైపోయిందంట. నేను ఎంతగా హింస పెట్టాను కదా క్రైస్తవుల్ని, అసలు వీళ్ళెందుకు విస్తరించారు అని అంట. తర్వాత తను క్రైస్తవుల్ని ఆ సంఖ్య చూసినప్పుడంట శ్రమల తర్వాత క్రైస్తవుల సంఖ్య రెట్టింపు అయినట్లంట చరిత్ర చెబుతా ఉందంట. ఎంత శ్రమ పెట్టాడో అంత బహుగా క్రైస్తవులు విస్తరించారు అని చరిత్ర చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలుల అభివృద్ధి కూడా ఐగుప్తు రాజు చూసినప్పుడంట ఆ క్రైస్తవుల ఎదుగుదలను తను చూసినప్పుడంట చాలా ఆశ్చర్యపడిపోయాడంట. చాలా ఆశ్చర్యపడిపోయి ఇక్కడ ఒక మాట రాశాడు. నిర్గమకాండం 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము 9వ వచనం, అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది అంట. ఎప్పుడు తెలుసా? శ్రమల తర్వాత అంట ఆ ఐగుప్తు రాజు ఏం చెప్తా ఉన్నాడు? శ్రమలు పెట్టిన తర్వాత మనకంటే వీళ్ళు బహు విస్తారముగా బలిష్టముగా ఉన్నారంట. శ్రమలు పెడితే ఎవరైనా ఏమవుతారు? చాలా ఇబ్బంది పడిపోతారు. శ్రమలు పెడితే ఏమవుతారు? అనారోగ్యం పాలైపోతారు. శ్రమలు పెడితే నాకు దేవుడు వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది
ఉన్నారు. కానీ ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంట తెలుసా? శ్రమ పెట్టిన కొలది అంట ఏం చేశారు? ప్రబలరంట. తర్వాత ఏంటంట? బలిష్టముగా ఉన్నారు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ శ్రమల ద్వారా మనం ఏమవుతామంటే అభివృద్ధి చెందుతామంట. ఏం చెందుతామంట? శ్రమల ద్వారా అభివృద్ధి చెందారు ఇశ్రాయేలీయులు. అలాగే మనము కూడా శ్రమ పొందితేనంట అభివృద్ధి చెందుతాము. కాబట్టే పౌలు అంటున్నాడు, శ్రమ కలుగుట నాకు మేలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే శ్రమల ద్వారా అంట సౌందర్యం వస్తుందంట. ఏమొస్తుందంట? శ్రమల ద్వారా సౌందర్యం వస్తుంది. అది ఎక్కడ చూస్తామంటే మరి యోబు గ్రంథము చివరి అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, యోబు కుమార్తెలంత సౌందర్యవంతుల ఆ దేశంలో ఎవ్వరు కూడా కనబడలేదు. ఆ సౌందర్యవంతమైన కుమార్తెలు యోబుకి ఎప్పుడు అనుగ్రహించబడ్డారు అంటే, ఆయన పడిన శ్రమలు అసలు ఎవ్వరు కూడా ఈ భూలోకములో కాదు, బైబిల్ గ్రంథంలో కూడా అన్ని శ్రమలు ఎవరు కూడా పడలేదు. ఆ శ్రమలు పడిన పిమ్మట యోబుకి ఏమి అనుగ్రహించబడింది అంటే, ఆ కుమార్తెలంత సౌందర్యవంతులంట ఆ దేశంలో ఎక్కడ కూడా కనబడలేదు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో బ్యూటీ క్వీన్స్ అలాగలాగా నడిపించి వీళ్ళు చాలా సౌందర్యవంతులు అని ఒక బ్యూటీ క్వీన్స్ వీళ్ళని ఎంపిక చేయలేదు. కానీ ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే, యోబు కుమార్తెలంత సౌందర్యవంతులంట ఆ దేశంలో ఎక్కడ కూడా లేరు అని ఇక్కడ మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మని ఎంపికలో యోబు కుమార్తెలే గెలిచినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇదంతా ఎందుకు కలిగింది అని మనం ఆలోచిస్తే ఇది కేవలము దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకు ఇంత అంటే యోబు ఆశీర్వదించబడ్డాడు, యోబుకి ఇంత సౌందర్యవంతమైన కుమార్తెలు ఎప్పుడు కలిగారు అంటే తన శ్రమకాలం ముగిసిపోయిన తర్వాత. ఎంత శ్రమ పడ్డాడు అంటే చాలా శ్రమలు యోబు అనుభవించిన పిమ్మట యోబుకి అనుగ్రహించింది ఏంటంటే అంత సౌందర్యమైన కుమార్తెలు ఎవ్వరికి కూడా ఆ దేశంలో లేకుండా యోబుకి సౌందర్యము దేవుడు కలిగించాడు అని ఇక్కడ చదువుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే శ్రమల ద్వారా మనకు మేలు. మొదటిదేంటి? శ్రమల ద్వారా అభివృద్ధి. తర్వాత శ్రమల ద్వారా ఏంటంట? శ్రమల ద్వారా సౌందర్యం. మూడోది ఏంటంటే శ్రమల ద్వారా మేలు అని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. 119వ కీర్తన 71వ వచనములో చూసినట్లయితే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను అని కీర్తనాకారుడు ఇక్కడ పాట పాడుతా ఉన్నాడు. కీర్తన పాడుతా ఉన్నాడు. ఏమని అంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. మనం ఆయన కట్టడలు నేర్చుకోవాలి అంటేనంట మనకి శ్రమ కలగాలి. ఆ శ్రమలలోనే మనం ఆయన కట్టడలనంట మనం నేర్చుకోవటానికంట ఇక్కడ శ్రమ కలుగుట నాకు మేలు. దావీదేమంటున్నాడు? పాట పాడుతా ఉన్నాడు, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ కలుగుట మేలు. శ్రమ అంటే చాలా మంది శ్రమ కలిగితే చాలా బెంగ పడిపోతారు, కానీ శ్రమ కలుగుట నాకు మేలు అంటున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఇంకొక వచనం ఏంటంటే 119వ అధ్యాయం 67వ వచనంలో అంటాడు, శ్రమలకు ముందు నేను ఏం చెప్పాను? శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచి తిని అన్నాడు. నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక ముందు నేను నీ త్రోవ విడిచాను, శ్రమ కలిగిన తర్వాత ఆ త్రోవను నేను నడుస్తూ ఉన్నాను. శ్రమ మనకు కలగకపోతేనంట మనం ఆ త్రోవలో నడవంట. ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో మన దారేంటో మన పద్ధతి ఏంటో మనం నేర్చుకోవటానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి శ్రమ వలన మనకేంటంటే మేలు అని ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి లాజరు ద్వారా వచ్చిన శ్రమలో వారికి మేలే జరిగింది. లాజరు చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్నాడు,
కానీ ఆ తర్వాత గొప్ప మేలును, ప్రేత వస్త్రములతో లాజరు బయటికి రా అని యేసుక్రీస్తు పిలిచినప్పుడు అక్కడ యేసు ప్రభుని చూడడానికి కాదు కానీ మృతులలో నుండి లేచిన లాజరుని చూడడానికి అనేక వేల సంఖ్యలో అక్కడికి ప్రజలు వచ్చారు. హల్లెలూయా. అనేక వేల సంఖ్యలో ప్రజలను చూడడానికి అక్కడికి వచ్చారు. ప్రజలు లాజరును చూడడానికి వచ్చారంట, యేసు ప్రభువుని చూడడానికంటే. లాజరు ద్వారా దేవుని మహిమ అక్కడ విస్తరించి ప్రబలింది. అందుకే శ్రమ కలుగుట నాకు మేలు అని దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తన 94వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. కీర్తన 94వ అధ్యాయము 94 మొదటి అధ్యాయం చదువు. యెహోవా ప్రతికారము చేయదేవా, ప్రతికారము చేయదేవా. వచ్చినము సరే. తండ్రి తన కుమారునికిట మంచి చేయాలనే శ్రమిస్తాడంట. మంచి చేయాలనే శ్రమ, తన కుమారునికి మేలు చేయాలనే శ్రమ పంపిస్తాడు. కానీ మనం మేలు మర్చిపోయి ఆ శ్రమను పట్టుకొని మన జీవితకాలం అంతా మనం బ్రతికేస్తూ ఉంటాం. కానీ మన తండ్రికి ఒక తలంపు ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే మన మంచి కోరి మనకి శ్రమను పంపిస్తూ ఉంటాడు, అంతేగాని మనల్ని మరణానికి అప్పగించడానికి మాత్రము కాదు. ఆ శ్రమలలో అందుకే దావీదు అంటాడు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ కలుగుట నాకు మేలు. నేను ఈ శ్రమలో నేను చేసే మొదటి పని ఏంటంటే నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు. మనకి శ్రమ వస్తే ఆయన కట్టడలు నేర్చుకుంటామంట. మనకి శ్రమ వస్తే మరి దారి మనం ఎలా నడుస్తున్నామో, మన జీవితం ఎలా ఉందో అన్నది మనము నేర్చుకోవటానికి అవకాశము ఉంటుంది శ్రమ కలిగితే. కాబట్టి ఈ రాత్రి ఈ శ్రమల ద్వారా మనం ఎంత ఆశీర్వదించబడతామో అన్న విషయాన్ని మనం ఈ రాత్రి మనము పరిశీలిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు మరి రోమీయులకు ఏం రాస్తా ఉన్నాడు అంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష అంట నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఈ శ్రమల ద్వారా ఎన్నొస్తాయంటే మనకు చూడండి. శ్రమ ద్వారా ఓర్పు, ఆ ఓర్చుకుంటే శ్రమ ఓర్చుకుంటేనంట పరీక్ష, ఆ పరీక్ష ఓర్చుకుంటే నిరీక్షణ కలుగుతుందంట. పరీక్ష ఓర్చుకుంటే నిరీక్షణ కలుగజేయునని ఎరిగి మనం అది ఎరగాలి. మనకి శ్రమ కలిగితే మనకి మేలు అన్న విషయం మనము ముందు ఎరిగి ఉంటే మనము ఎలా ఉంటాము అంటే శ్రమల యందు మనం అతిశయపడతామంట. హల్లెలూయా. శ్రమల యందు మనము అతిశయపడుదుము. ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. లేకపోతే అతిశయపడకపోతే అందులో ఆనందిస్తాము అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కొంతమంది విశ్వాసుల కంట ఓర్పు ఉండదు, నాలాంటి వాళ్ళకి ఓర్పు ఉండదు. అసలు ఏదైనా వస్తే వెంటనే మనం ఓర్పు నశించిపోతుంది. చాలా మందికి ఓర్పు ఉండదు. కానీ ఓర్పు ఉంటేనంట మనకి నిరీక్షణ. ఏ నిరీక్షణ అంటే యేసయ్యను గూర్చిన నిరీక్షణ మనము కలిగి ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల ద్వారా ఓర్పు కలుగుతుందట, ఓర్పు ద్వారా నిరీక్షణ మనకి కలుగుతుంది అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడట. ఒక యవనస్తుడు వెళ్ళి, అయ్యా నాకు అస్సలు ఓర్పు ఉండదు, నాకు ఓర్పు కలగాలని ప్రార్థన చేయమని పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామని కళ్ళు మూసుకున్నాడంట. ఆ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారట తెలుసా? ప్రభువా ఈ బిడ్డకు శ్రమలు నువ్వు ఈ ప్రభువా,
అని ప్రార్థన చేశాడంట. ఈ యవనస్తుడికి చాలా కోపం వచ్చిందంట. ఇదేంటి, నాకు ఓర్పు లేదు అని నేను పాస్టర్ గారికి చెప్తే నాకు శ్రమ రావాలని పాస్టర్ గారు ప్రార్థన చేశారేంటి అని ఈ యవనస్తుడికి కోపం వచ్చిందంట. కానీ తర్వాత పాస్టర్ గారు ఏమన్నారంట, అయ్యో నేను కరెక్ట్గానే, మీరేంటండి ఇలా ప్రార్థన చేశారు అని అడిగితే ఆ పాస్టర్ గారు అన్నారంట, నీకు ఏం కావాలని ప్రార్థన చేసా, నువ్వు ప్రార్థన చేయమన్నావు నాన్న అంటే నాకు ఓర్పు కావాలని ప్రార్థన చేయమన్నాను అని అన్నాడంట. అంటే నేను కరెక్ట్గానే ప్రార్థన చేశాను అన్నారు ఆ పాస్టర్ గారు. ఏం కరెక్ట్గా ప్రార్థన చేశారు? నాకు ఓర్పు కావాలంటే మీరేమో నాకు శ్రమ కలగాలని ప్రార్థన చేశారు అని ఆ పాస్టర్ గారి మీద చాలా కోప్పడ్డాడంట యవనస్తుడు. కోప్పడినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా ఓర్పు రావాలంటే నీకు శ్రమ కలగాలి, ఆ శ్రమ నీకు ఇవ్వమని నేను దేవునికి ప్రార్థన చేశాను అని చెప్పారంట. నిజమే, మనకు ఓర్పు కావాలంటే శ్రమ ఖచ్చితంగా ఉండాలి. పౌలు ఆ సత్యాన్ని గ్రహించి నాకు శ్రమ కలుగుట మేలు, శ్రమ కలుగుట మేలు. దావీదు కూడా అదే అంటాడు కదా, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ కలుగుట నాకు మేలాయను. భక్తులందరూ కూడా శ్రమ మేలుగా ఎంచుకుంటున్నారు. ఆ శ్రమల ద్వారా వాళ్ళ జీవితం ఏమైంది అంటే గొప్ప పరిపూర్ణమైన పరిపక్వతలోనికి వాళ్ళను నడిపించింది. శ్రమ ఎప్పుడైతే కలిగిందో వాళ్ళకి పరిపూర్ణమైన పరిపక్వత కలిగి అనేక విషయాలు వాళ్ళు తెలుసుకోవటానికి ఈ శ్రమ గొప్ప కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమ కలుగుట నాకు మేలు అని పౌలు ఎందుకు చెప్పాడు అంటే ఇన్ని కారణాల చేత పౌలు చెప్పాడు అని నేనైతే గ్రహిస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రమల ద్వారా అంట విధేయత. శ్రమ నీకు వస్తే ఏమొస్తుందంట? విధేయత వస్తుంది. అయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట చదువుకుంటే, హెబ్రీ పత్రిక రచయిత కూడా పౌలే రాశాడు హెబ్రీ పత్రిక. ఆ హెబ్రీ పత్రిక రచయిత అయిన పౌలు ఈ 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుకుంటున్నాడు? తను యేసు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. భూలోకములోని దేవుడు ఏం చేశాడండి? శ్రమలు, తన బ్రతుకున్నంత కాలం ఎన్నో శ్రమలు దేవుడు అనుభవించాడు. కానీ ఆ శ్రమల ద్వారా ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయనేమి నేర్చుకున్నాడు అంటే తెలుసండి, భూలోకంలో ఉన్నప్పుడు తను ఏమి నేర్చుకున్నాడు అంటే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. హల్లెలూయా. శ్రమల వలన మనకి విధేయత కలుగుతుందని బైబిల్ గ్రంథము చెప్తుంది. అంటే ఎంతవరకు యేసుక్రీస్తు విధేయత చూపాడో పౌలు భక్తుడు అక్కడ బైబిల్ గ్రంథంలో తెలియచేస్తా ఉన్నాడు. ఎందుకు ఎంత విధేయత చూపించాడు అంటే సిలువ మరణము పొందునంతగా విధేయత యేసుక్రీస్తు చూపించాడు. సిలువ మరణము పొందునంతగా. నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ తండ్రి చిత్తమే నాకు ఆహారమై ఉన్నది, తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు పనిగా కల్పించుకుని యేసుక్రీస్తు మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడు. ఒకసారి సహించలేక అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయమని ప్రార్థించాడు. కానీ అయినా నీ చిత్తమే జరగాలి. ఎంత విధేయత చూపించాడు. మానవుడయుండి తను కూడా మనలాగా తను జీవించి నిజంగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. అంటే ఆయన బిడ్డలముగా మనం ఉన్నప్పుడు శ్రమను మనం శ్రమగా చూడకుండా, శ్రమ మనకు ఆశీర్వాదము, శ్రమ మనకి విధేయత నేర్పుతుంది, శ్రమ మనకు నిరీక్షణ కలుగజేస్తుంది, శ్రమ మనకు ఆశీర్వాదము కలుగజేస్తుందని ఆ శ్రమలో ఉన్న ఆ విశేషతను మనం గమనించినట్లయితే శ్రమ మనకు శ్రమగా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు ఎంతగా యేసుక్రీస్తు కోసం వివరించాడంటే ఆయన సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడు. నిజమే, ఒక్కసారి ఆలోచిస్తే ఆయన దేవుని కుమారుడై ఉండి హింసిస్తూ ఉంటే పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో నువ్వు చెప్పమని చెప్పి అతని ముఖం మీద ఉమ్ములు ఊసినప్పుడు కూడా ఆయన ఏమి నేర్చుకున్నాడు అంటే శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని
క్షమించండి. ఎక్కడ మనకి క్షమించే గుణం ఉంది? అటువంటి తండ్రికి మనం బిడ్డలుగా ఉన్నాము కదా. మనం ఏ శ్రమలో మనం ఆయన కట్టడలను మనం నేర్చుకున్నాం. మనకు కలిగిన శ్రమలో ఆయన కట్టడలు మనం ఎప్పుడు నేర్చుకున్నాము? మనం ఆయనకు ఆ శ్రమ ద్వారా ఎప్పుడు ఆయన మహిమపరిచేవారిగా ఉన్నాము? ఆయనకి నిరీక్షణ మనం ఆయన ఎందుకు కలిగిన వారముగా మనం ఏ శ్రమలో ఉన్నాము అని ఒక్కసారి మనం ఆలోచించి చూసుకున్నట్లయితే, ఇన్ని శ్రమలు మనకు వచ్చినా కానీ ఆయన కట్టడలు మనం నేర్చుకోలేదు. ఆయన భయభక్తులు మనకి లేవు. ఆయన ఆశీర్వాదం మనకి లేదు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు క్రీస్తు మరణము పొందునంతగా ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని హెబ్రీ పత్రికలో ఆయన రాసి మనకు పొందుపరిచి ఇక్కడ మనం చూసి అది ఆ వాక్యము ద్వారా మనము జీవించాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత ద్వారా నిజంగా యేసు గొప్పవాడు. యేసయ్య కంటే గొప్పవాడు ఇంకెవరు కూడా లేరు. విధేయత అంతగా ఆయన శ్రమల ద్వారా ప్రజలకి చూపించాడు, తను పంపించిన తండ్రికి చూపించాడు. అందరికీ లోక మానవాళి అందరూ కూడా ఆ విధేయత నేర్చుకున్నారు శ్రమల ద్వారా. కాబట్టే పౌలు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలు, నాకు శ్రమ కలుగుట మేలు. కీర్తనకారుడు కూడా అంటాడు కదా, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ నాకు మేలు. శ్రమ ఎప్పుడైతే మన జీవితాల్లో మేలుగా ఎంచుకుంటామో మన జీవితాల్లో ఎన్ని వస్తాయంటే సౌందర్యం వస్తుంది కదా. యోబు శ్రమల ద్వారా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ ప్రపంచంలో ఎక్కడ కూడా, ఆ దేశంలో ఎక్కడ కూడా లేరు. ఎప్పుడు అంటే శ్రమలు పొందిన తర్వాత ఎంత ఆనందించాడో యోబు. ఆ 42వ అధ్యాయంలోని అన్ని కూడా మరి యోబుకి రెండింతలుగా దేవుడు ఇచ్చాడు శ్రమ పొందిన తరువాత. ఇక్కడ కూడా శ్రమలు మనము అనుభవిస్తేనే మనకు పరిపక్వత అని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఆ శ్రమలలోనే మనం పరిపూర్ణతలోనికి నడిపిస్తాం, పరిపక్వతలోనికి మన ఆత్మీయ జీవితము నడిపించబడుతుంది. శ్రమలను చూసి ఈ దినం మనం భయపడుతున్నామేమో కానీ శ్రమ మనకు మేలు. క్రైస్తవులు విస్తరించాలంటే శ్రమ కలగాలంట. క్రైస్తవులు విస్తరించాలంటే కదా, ఇప్పుడు లోకమంతా ఎలా ఉందంటే క్రైస్తవుల్ని ఎక్కడైనా సరే అణగదొక్కేయాలి. ఆనాడు ఇశ్రాయేలీయులను కూడా ఐగుప్తు రాజు ఏం చేశాడు? అణగదొక్కేయాలి. వీళ్ళు ఒకవేళ వాళ్ళ జనము మన జనము కంటే ఎక్కువగా ఉన్నారు, బలిష్టముగా ఉన్నారని ఆయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడైతే ఈ జనసంఖ్య పెరిగిపోతుందో అని చెప్పి వాళ్ళని విపరీతంగా ఆయన శ్రమ పెట్టాడంట, కావాలని శ్రమ పెట్టాడు. కానీ తర్వాత ఆ సంఖ్య చూస్తేనంట ఇశ్రాయేలీయుల సంఖ్య అంట అధికమైపోయంట గొప్ప బలిష్టముగా ఉండడం చూసి ఐగుప్తు రాజు ఆశ్చర్యపోతా ఉన్నాడంట. నేడు ఇలాంటి దినాలే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మనలో ఉన్నాయి. క్రైస్తవుల్ని హింసించిన కొలది వాళ్ళు ప్రబలాలి. క్రైస్తవుల్ని హింసించే కొలది వాళ్ళు విస్తరించాలి. క్రైస్తవుల్ని హింసించిన కొలది వాళ్ళు బలిష్టమైన జనాంగముగా దేవుడు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రి శ్రమ కలుగుట మాకు మేలు ప్రభువా. ఆయన అంటాడు, శ్రమిస్తున్నాడంట, మరలా దానికి వెంటనే మనకి మేలు పక్కనే ఉంచుతా ఉన్నాడు. ఆయన ఏదైనా మనకి మంచి చేయాలంటే ఆయన శ్రమ పంపిస్తాడు, కానీ మన మరణానికి అప్పగించడం ఆయనకు ఇష్టపడే దేవుడు కాదు. ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేయడం ఆయనకి ఇష్టమేమో అని మనం అనుకుంటాం. దేవుడండి నాకెప్పుడు ఇలాంటి శ్రమలే, ఏ రోజండి నన్ను క్షేమంగా ఉంచాడు అని చాలా మంది మనకి చెప్తా ఉంటారు. కానీ శ్రమ మన జీవితాలకి గొప్ప ఆశీర్వాదం, శ్రమ మన జీవితాలకి గొప్ప సౌందర్యం, శ్రమ మన జీవితాలకి గొప్ప మహిమ. శ్రమ మన జీవితాల ద్వారా తన మహిమను ప్రజలకు చూపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రి శ్రమను కోరుకుంటావో, మరి ఆ శ్రమ లేకుండా నేను జీవితకాలం అంతా గడిపేయాలనుకుంటారు కొంతమంది. కానీ శ్రమ కలగకపోతే మనకు మేలు ఉండదు. ఈ రాత్రి పౌలు వలె మనము కూడా శ్రమ కలుగుట నాకు మేలు. దావీదేమంటున్నా, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు. ఆ మాట చాలా బాగుంటుంది. నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ కలుగుట మేలు. ఒకటే మాట,
నీ కట్టడలను నేర్చుకోవాలంటే నాకు శ్రమ ఇయ్యి. బైబిల్ ఇంకా నేను బాగా చదవాలంటే నాకు శ్రమ ఇవ్వు. నేను ఇంకా ప్రార్థనలోని ఇంకా నా టైం పెంచుకోవాలంటే నాకు శ్రమ కలగాలి. అటువంటి ఆత్మీయ జీవితంలోనికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏ శ్రమ, ఎంత పెద్ద శ్రమ వచ్చినా మనకి శ్రమగా కనిపించదు. సిలువ మరణము పొందునంతగా యేసయ్య విధేయత చూపించాడు. కాబట్టి ఈ రాత్రి మనం అందరం కూడా అట్టి విధేయత, శ్రమల ద్వారా మన జీవితం అనేక మందికి విధేయతగా, గొప్ప ఆశీర్వాదకరంగా, గొప్ప సౌందర్యంగా మన జీవితాలు ఈ రాత్రి దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. కనుక మనమందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.